అదెవరో నేను ఇంట్రడ్యూసిన హీరోయిన్, నేను తెచ్చుకొచ్చిన యాక్టర్‌ని ఏదో నేను సరదాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. మీ కర్మ, నేనేం చేయలేను. నేను అలాగే ఉంటా. ఎందుకంటే అన్నయ్యని కాబట్టి ఇంట్లో. ఏవండీ నిజంగా మీ అందరికీ మీ అందరి ముందు ఐయామ్ కన్ఫెసింగ్ మై సెల్ఫ్. ఏ సినిమా యాక్టర్‌కైనా ఏదో భాషలు మనకెందుకు, మన భాష తీసుకుంటే తమ్ముడు, మన భాష తీసుకుందాం. ఒక పెళ్లి దగ్గర నుంచి నాన్న పెళ్లి దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు కూడా, పెళ్లి పుస్తకం నుంచి షష్ఠి పూర్తి వరకు, పెళ్లి పుస్తకంలో పాట, షష్ఠి పూర్తిలో పాట, ఈ జర్నీ ఒక నటుడికి సక్సెస్ఫుల్గా ఉంటుందా? ఉందా? ఉంది. నేనే. థ్యాంక్ యూ సో మచ్. నా కరెక్ట్గా మేమందరం ఫీల్ అవుతున్నట్టే మేమేం చేశాము, ఏం తీసాము, దాన్ని ఈ రోజున ధైర్యంగా మైక్ ముందు నుంచుకుని అమ్మాయి ఈ మైక్ పుచ్చుకొని మీ ముందు ఇవాళ నిలబడగలిగాము అని అంటే అది కారణం మీరే. మీరు చూడటం వల్ల మీరు ఇందాక ఇప్పుడు వీళ్ళు సినిమా తీయటం వరకు ఒకలాగా తిన్నారు నన్ను. ఇప్పుడేంటి తెలుసండి వీళ్ళందరూ, అన్నయ్య ఆ సీన్లో నువ్వు ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఒక ముసలాయన నిలబడిపోయి కళ్ళమిట్లు పెట్టేసుకుని చప్పట్లు కొట్టేస్తున్నాడు అన్నయ్య. రావాలి, అలా వస్తేనే మనం సక్సెస్ఫుల్ కింద లెక్క, లేకపోతే మనం ఫెయిల్యూరు, అంతే కదా. మనం అలా జరిగింది థియేటర్లో ఇవాళ కాబట్టి వీళ్ళందరూ అల్లరి చేసి పారేస్తారు ఆ కాలనీలో. అబ్బా గోల గోల, మామూలు గోల కాదు, వీళ్ళ గోల కాదు. అయితే మరి ఇవాళ మీరందరూ చూసి జనరల్గా ఏమన్నారు, కల్ట్ ఫిల్ము అని అంటే ఏమనుకుంటున్నారు మీరు? పెళ్లి పుస్తకం దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు రాజేంద్ర ప్రసాద్ గారు మొత్తం అంతా మన ట్రెడిషనల్ గురించే చెప్తాడండి. మనకి ఇంట్లో పెద్దాళ్ళు చెప్పే సోది మళ్ళీ ఈయన చెప్పే సోది చాలా పొరపాటు. లేడీస్ టైలర్లో నేను చేయని గోల, పెళ్లి పుస్తకంలో నేను చేయని గోల, షష్ఠి పూర్తిలో వీళ్ళు చేయని గోల, మామూలు గోల కాదని మీరందరూ నీ పేరుతో పిలవట్లేదు చూసుకో, చివరికి నీ పేరు పోయింది. అదే ఒక యాక్టర్ యొక్క గొప్పతనం. ఆ నలుగురు సినిమా చూసి చైతన్య, ఆ నలుగురు సినిమా చూసి నన్ను రాజేంద్ర ప్రసాద్ అని ఎవడన్నాడు? రఘురామనే అన్నారు. కారణం ఆ పాత్ర సక్సెస్. ఏ నటుడికైనా మా పెద్ద ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఎప్పుడైనా కబుర్లు బాగా ఆయనతో చాలా ఎక్కువ కబుర్లు మాట్లాడుకున్న కొన్ని 10-12 సంవత్సరాల పాటు నేను నా ఏదో జన్మలో నా పూర్వజన్మ సుకృతం. ఆయన అంటుండేవారు ఎప్పుడైనా, ప్రసాద్ మీకు విషయం తెలుసా, మనం ఎక్కడ గుర్తుంటాం, మనం వేసిన పాత్రలు గుర్తుంటాయి. ఏ యాక్టర్ అయినా లాంగ్విటీ ఉంది అని అంటే కనుక అతను వేసిన పాత్రలే అని పెద్ద ఆయన చెప్పేవారు. నిజమేగా మరి, నిజంగా మరి నిజమండి, 100% నిజం. ఇవాళ నాకు పవన్ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి అని అంటే, అతను నన్ను ఒక మెచ్యూర్డ్ యాక్టర్గా చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ పెరిగాడు, అది వేరే విషయం. కానీ నా మీద ఈ కథ రాసుకున్నాడు. నా మీద ఒక మెచ్యూర్డ్ యాక్టర్గా పెళ్లి పుస్తకంలో పెళ్లి గురించి చెప్పిన ఒక నటుడు ఇతనికి షష్ఠి పూర్తి చేస్తే ఎలా ఉంటుంది? పైగా షష్ఠి పూర్తి కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసిన విషయం, 38 ఏళ్ళు 36 ఏళ్ళు 38 ఏళ్ళు అయింది లేడీస్ టైలర్ సినిమా యాక్ట్ చేసి ఆ అర్చన పట్టుకొస్తున్నారు ఏంటబ్బా. మధ్యలో చూడాలి నేను ఎప్పుడు అర్చన, పాపం నేను నాతో యాక్ట్ చేసిన హీరోయిన్లు అందరూ వాళ్ళు చూసింటారు కదా, నిన్న రోజా వరకు కానీ వాళ్ళందరూ నిన్న ఎస్వి కృష్ణారెడ్డి ఫంక్షన్లో కూడా వాళ్ళందరూ నన్ను చూసి గోల ఆ దెబ్బకి నేను గోల చేసి వాళ్ళు గోల చేసి గోల నాతో అట్లాగే ఉంటారు, అందరూ సరదాగా ఉంటారు. నేను అలాగే ఉంటాను, వాళ్ళు అలాగే ఉంటారు, తప్పే ఉంది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూసి ఇంత వాల్యుబుల్ ఒక భార్యాభర్తల మధ్యన ఒక కొడుక్కి ఎలాంటి క్విజ్ పెట్టుకుని ఆ క్విజ్లో అలా ఫస్ట్ హాఫ్ నుంచి ఇది మేము డిస్కస్ చేసిందే, ఇది కొడుకు కథ చెబుతూ అసలు కొడుక్కి ఇంత గొప్ప తల్లిదండ్రుల అవతల రావటం అనేదే కథ. ఆ కథ రాసినప్పుడు ముందు గబుక్కుని నేను ఫస్ట్ నుంచే సైకిల్ వేసుకు దిగను కదండి, నేను ఫస్ట్ నుంచే సైకిల్ వేసుకు దిగుతాను నేను నీతో పోటీయా నాకు. అందుకని నేను ఎక్కడ రావాలో అక్కడ వచ్చా, ఎలా రాయాలో అతను. థ్యాంక్స్ ఫర్ యువర్ సబ్జెక్ట్ అండ్ స్క్రీన్ ప్లే. చాలా అతను హీ ఈస్ వెరీ కమిటెడ్. పాపం ఇతని మీద జాలి ఏంటంటే ఇతనికి ఇంకా పెళ్ళి కూడా కాల, జోక్ తెలుసా, ఇంతవరకు పెళ్ళి కాల, కానీ ఇలా రాసుకున్నాడు. కారణం అతని క్యారెక్టర్ నేను నమ్ముతున్నా. ఆ ఒక్క ముక్క నేను చెప్పాలి, ఎందుకనంటే
పవన్ కుమారో ఏదో ఇతని పేరండి, వీళ్ళ నాన్న పెట్టిన పేరు, ఎక్కడ ఉండాలి వీళ్ళ నాన్న, ఆయన ఉంటారు, ఆయన ఎప్పుడు వెనకాలే ఉంటారు. అలాంటిది తన పేరులో వాళ్ళ అమ్మగారు చనిపోతే ఆ పేరులో సగం తీసేసి వాళ్ళ అమ్మగారు పేరు పెట్టుకుని పవన్ ప్రభ అయ్యాడు ఇతను. హ్యాట్స్ ఆఫ్ కదా. నిజంగా తల్లి అంటే నిజంగా నాకు అప్పుడు అనిపించింది, నిజమే, మా అమ్మ నాకు 9 ఏట చనిపోయారండి. ఆ తర్వాత మా అక్కయ్యలే అమ్మలాగా పెంచారు నన్ను. ఏదో తల్లి లేని బిడ్డని అని మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని, అరే కూర్చోండి రా ముందు మీకు పెడతాం భోజనం అని, అనాథల్లాగా మమ్మల్ని ఎక్కడ కూర్చున్నా ముందు మాకు భోజనం పెట్టేవారు మా రిలేషన్స్ ఎవరింటికి వెళ్ళినా కూడా. సో అంటే ఇది ఎంత ఎందుకు చెప్పొచ్చానంటే, సెంటిమెంటల్ ఫిల్డ్, ఒక సెంటిమెంట్తో ఉన్న ఒక వ్యక్తి ఒక సబ్జెక్ట్ రాస్తే ఆ సబ్జెక్ట్లో ఉన్న వెయిట్ ఏంటి, ఆ వెయిట్తో ఇవాళ ఏమైంది, కల్ట్ ఫిల్మ్ అయింది. ఆ రోజున మీరు ఆ రోజు నుంచి నా జీవితంలో చూస్తున్న పెళ్లి పుస్తకాలు కానీ, ముచ్చిబంతి ముద్దులు కానీ, ఒక లవ్ కోసం ఒక చెయ్యి నరికేసుకుని ఆ సినిమాలో ముచ్చిబంతి ముద్దు, ఆ అదృష్టం ఏంటంటే నటుడుగా ఆ స్వామి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం, కళాకారుడిగా ఆ యాంగిల్స్ అన్నీ చూపించే పరిస్థితికి నాకు క్యారెక్టర్లు రావటం, ఆ క్యారెక్టర్లు నేను చెయ్యాలి. నాకు బెస్ట్ ఫ్రెండ్ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి అన్నట్టు, రాజా ఏంటి బాగా చేసావంట, నువ్వు బాగా చేయకపోతే తిడతారు, బాగా ఎవరి కోసం చేస్తావు, గోల్డ్ మెడల్ ఊరికే తీసుకున్నావా అని సరదాగా అందరం కూర్చున్నప్పుడు సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. అలాగా నా బాధ్యత ఇవాళ షష్ఠి పూర్తి ద్వారా మీరందరూ థియేటర్లో, నాకు ఎంత సంతోషం వేస్తుంది అని అంటే కనుక, కన్న తల్లిదండ్రులకి ఒక ఎలా మనం గౌరవించాలి అనేది నాకు ఆఖరికి జీవితంలో నాకు షష్ఠి పూర్తి చేస్తూ ఈ రూపేషును ఈ పవన్ వీళ్ళిద్దరు కలిపి తద్వారా మీ అందరికీ కన్న తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు. At Nest, we choose New Jersey because today's big pharma infrastructure is the foundation of tomorrow's life science economy. Having access to the facilities